నమస్తే అండి. ట్రంప్ ని పుతిన్ కలవడంపై భారత్ ఏ విధంగా స్పందించింది? భారత్ రియాక్షన్ ఏంటంటే భారత్ అయితే చాలా సానుకూలంగా అయితే స్పందించిందట. కారణం ఏంటంటే నిజం చెప్పాలంటే ఈ రోజున పుతిన్ తో ట్రంప్ మీటింగ్ అవడానికి ముఖ్యమైన కారణం భారత్ అని చెప్పేసి. ఎందుకంటే భారత్ మీద ఆంక్షలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. 50% పెరిగింది, ఇంకా పెంచుతాను అంటున్నాడు ఆ దిక్కుమాలోడు, ఆ మెంటలోడు ట్రంప్. ఇలాంటి క్రమంలో పుతిన్ వెళ్ళి కలిసినాడు. దీంతో భారత్ రియాక్ట్ అయిందన్నమాట. అలస్కాలో ట్రంప్ పుతిన్ల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ అయితే ఈరోజు స్వాగతించడం అయితే జరిగింది. ముందుకు సాగడానికి ఏకైక మార్గం చర్చలు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, అదేవిధంగా దౌత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి ఇండియా చెప్పడం జరుగుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలస్కాలో జరిగినటువంటి సమావేశాన్ని భారత్ స్వాగతిస్తోంది. సో ఇది శుభ పరిణామం, భారత్ కు మంచి శుభ పరిణామం. ఎందుకంటే మన మీద ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నాడు అనమాట. దీనివల్ల మనకి ఎంతో కొంత నష్టం జరగడానికి అవకాశం ఉంది. మన జీడిపి కావచ్చు, మన ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఒడిదుడికి లోనవడానికి అవకాశం ఉంది. సో భారత్ ఎప్పుడు కూడా చాలా మంచి దేశం అండి. ప్రపంచ దేశాల నాశనాన్ని కోరుకోదు, కానీ అమెరికా అలాంటి దేశం కాదు. ప్రపంచ దేశాల సర్వనాశనాన్ని కోరుకుంటుంది. ఆయుధాలు అమ్మి ఇతర దేశాలని అస్థిరం చేస్తూ ఉంటుంది అన్నమాట. నోబెల్ ప్రైజ్ కోసం ఆ ట్రంప్ పడుతున్నటువంటి పాటలు చూస్తూ ఉంటే ఈ మెంటలోడికి పిచ్చెక్కిందా అనిపించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నమాట. అయితే శాంతి నెలకొల్పే దిశగా వారి భేటీ ఎంతో ప్రశంసనీయమని భారత విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. శిఖరాగ్ర సమావేశంలో సాధించినటువంటి పురోగతిని భారత్ అభినందిస్తోంది. చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే ముందుకెళ్లొచ్చు. ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి భీకర యుద్ధాన్ని వీళ్ళని త్వరగా ముగింపు పలకడం ప్రపంచం చూడాలనుకుంటుందని చెప్పేసి చెప్పుకొచ్చింది భారత్. సో ఆ మెంటలోడు కూడా నోబెల్ ప్రైజ్ కోసం అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు. ఇంచుమించు భారత్ దగ్గర కూడా వచ్చినాడు. ఈగో హట్ అవడానికి అదే కారణం అంట. మెంటల్ అంటే ట్రంప్ మామ ఏమంటే నోబెల్ ప్రైజ్ భారత్ చైనా మనం జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఏదైతే ఉందో, ఏదైతే అటాకులు చేసుకున్నారో ఆ అటాక్ ఆపింది నేనే అని చెప్పేసి ట్రంప్ ఉదరగొట్టుకున్నాడు. అయితే చైనా ఓకే పాకిస్తాన్ ఓకే చెప్పేసింది, ట్రంప్ కారణంగానే మేము ఆగిపోయాం అని చెప్పేసి. భారత్ అలా అంటలేదు. వాడు ఫోన్ చేసినాడు, హాట్ లైన్ ఫోన్ చేస్తే పాకిస్తాన్ వాడు ఏడుస్తా ఉంటే మేము ఆపామని చెప్పేసి చెప్పాడు. దీంతో మనోడు సుర్రని మండింది అన్నమాట. అదేవిధంగా జయశంకర్ గారు మాట్లాడుతున్న మాటలకి మనోడికి ఎక్కడో వెలిగించినట్టుంది మెంటలోడికి. దాంతో ఒక రకమైన ఏడుపులు ఏడవడం అయితే జరుగుతుంది.